నిన్న కడపలో ఒక సంఘటన జరిగింది. దానికి సంబంధించి ప్రజలకు చెప్పాలనుకుంటున్నా నేను. ఈ ప్రొద్దుటూరు గతం ఎట్లున్నది, మేము అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లుంది. రాజుపాలెం మండలానికి సంబంధించి 2 వర్కులు, చిన్నచెట్టిపల్లె గ్రామం నుంచి గాదెగూడూరు వరకు ఒక రోడ్డు, పొట్టిపాడు నుంచి కుమ్మరిపల్లె వరకు ఒక రోడ్డు. ఒకటి 6 కోట్ల రూపాయలు, ఒకటి 5 కోట్ల రూపాయలు. ఈ 2 వర్కులు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినటి కాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నా పట్టుదలతో సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు పంపించి సర్వే చేసి నేను శాంక్షన్ చేయించిన పనులు ఇవి. కాకపోతే వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. ఈ ప్రభుత్వంలో ఇవి టెండర్కి వచ్చినాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మేము శాంక్షన్ చేసినామా, వాళ్ళు శాంక్షన్ చేసినారనే దానికంటే ప్రజలకు ఆ రోడ్డు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందా లేదనేదే ప్రాధాన్యత కలిగిన అంశం. మేము ఎప్పుడు అట్నే భావిస్తాం. ఎవరు చేస్తే ఏముంది, ఎవరి ప్రభుత్వంలో జరిగితే ఏముంది, ఆ రోడ్డు అందుబాటులోకి వస్తే ఆ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని సంతోషించేవాళ్ళం. ఈ 2 వర్కులకు టెండర్ పిలిచినారు. ఈ టెండర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, రాజకీయాలకు సంబంధం లేని వారు కానీ టెండర్ వేయకూడదు. మా ప్రభుత్వం వచ్చింది, మా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈ రాజ్యం మాదే, ఈ ఊరు మాది కాదు. ప్రజాస్వామ్యం అయితే ఊరితాది, రాజరిక వ్యవస్థ. ఈ రాజ్యం మాది, రాజ్యం వీరభోజ్యం. ఎవరికి బలం ఉంటే వాడే పరిపాలన చేయాల. ఈ రాజ్యం మాది, ప్రభుత్వం మాదే, ఎమ్మెల్యే మావాడే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, మిగతా కాంట్రాక్టర్లు కానీ టెండర్లు వేయకూడదు. మేమే టెండర్లు వేసుకుంటాం, మేమే అబౌకేస్తాం. లెస్సుకు కూడా కాదు, అబౌకేస్తాం. ఒక 3 కోట్ల పని ఉంటే పోటీ జరిగితే కానీ 5%, 6%, 10% లెస్కేస్తారు. అంటే 3 కోట్ల పని 2,70,00,000 పని చేస్తా అని చెప్పి లెస్కేస్తారు. అట్లలే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం కానీ, ఈ ప్రభుత్వంలో కానీ 5% ఎక్సెస్. 3 కోట్ల పనికి 3,15,00,000 చేస్తామని చెప్పి టెండర్ వేస్తే వాళ్ళకే వర్క్ వస్తుంది, లెస్ చేసిన వానికి రాదు. అంతకుముందు చాలా నీతి మాటలు చెప్పినాడు పెద్ద ఆయన. ఎట్లేస్తారు, లెస్సుకి వేయాలా, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కాకూడదు, వాళ్ళు కాంప్రమైజ్ కాకూడదు, ప్రభుత్వం లెక్క అంటే ఎవరు లెక్క, ప్రజల లెక్కే కదా అని చెప్పి పెద్ద ఆయన చాలా నీతి మాటలు వల్లే వేసినారు. నిన్నలేమన్నా ఒక వర్కుకు వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి పోటీ వేస్తే 5% ఎక్సెస్ వేసినాడు. లెస్కి వేసిన వాళ్ళకి కాదని ఎక్సెస్ వేసిన వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళతో లెటర్ పెట్టించి బెదిరించి ఇంకోటి చేసి, ఇప్పుడు రాజుపాలెం మండలం నేను చెప్పిన వర్కులు 2 పనులకు 11 కోట్ల పనులకి టెండర్ వస్తే ఎవరిని వేయొద్దని హుకుం జారీ చేస్తే ఎందుకుంటాము? మా పార్టీకి సంబంధించి, రాజుపాలెం మండలానికి సంబంధించి మా నాయకులు టెండర్ వేసినారు. మాజీ మండలాధ్యక్షుడు, చిన్నచెట్టిపల్లె గ్రామ నాయకుడు, మండలి నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో మా వాళ్ళు మరికొంతమంది కలిసి, పగిడాల కానీ కొంతమంది నాయకులు కలిసి మాట్లాడుకొని తలా ఇంత పెట్టుబడి పెట్టి చేసుకున్నాం. అబ్బా, మన ఊరు మన మండలం రోడ్లే కదా, మనమే చేసుకుంటే నాణ్యతగా చేసుకుంటాం, చేసినామనే తృప్తి ఉంటుంది, 10 రూపాయలు వచ్చినా పోయినా బాధ లేదని చెప్పి మా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని ఆ 2 పనులకు టెండర్ వేసే ప్రయత్నం చేస్తే, ఆ టెండర్కు సంబంధించి కాంట్రాక్టర్ల దగ్గర షెడ్యూల్, అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఇయ్యనీయకుండా అనేక కండిషన్లు పెడతారు. ఆ కండిషన్లను అధిగమించి నేను షెడ్యూల్ కోసం, అంటే అర్హత కలిగిన కాంట్రాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళకి వరదరాజరెడ్డి ఫోన్ చేస్తాడు, ఒక్కొక్కరికి 20 సార్లు ఫోన్ చేస్తాడు. వాళ్ళు ఫోన్లు మాకు చూపిస్తున్నారు. పెద్ద ఆయన 22 సార్లు చేసినాడు చూడన్నా, పెద్ద ఆయన 17 సార్లు చేసినాడు, బెదిరిస్తున్నాడు, నయము భయము అన్నీ చెప్తున్నాడు ఆయన. మీరు ఇయ్యొద్దు, వాళ్ళకు ప్రభాకర్ రెడ్డికి ఇయ్యొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇయ్యొద్దు, మేమే పని చేసుకోవాలా, మా ప్రభుత్వం ఉంది, నేను ఎమ్మెల్యేను,
వాళ్ళు మాకు ఇయ్యరు. చివరకు ఈ ప్రభుత్వం యొక్క భయం ఎంతుంది, ఎంత దుర్మార్గమైనటువంటి చర్యల్లోకి ప్రభుత్వం పోతున్న దానికి మీకు ఉదాహరణ ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా షెడ్యూల్ ఇవ్వడంలే మాకు. కారణం, బిల్లులు నిలబెడతారు. వాళ్ళ ముందు రావాల్సిన బిల్లులు, ముందు రావాల్సిన కథలు ఏమైతే ఉంటాయో అవి నిలబెడతారన్నా వద్దు. మాజీ ఎమ్మెల్యేలు ఇవ్వకుండా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఆర్లగడ్డ ఎమ్మెల్యే దగ్గరికి పోయి, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఒత్తిడి చేసినారు ఇవ్వకుండా. కాటసాని రామిరెడ్డి దగ్గర పోయి ఒత్తిడి చేసినారు బనగానపల్లె ఇవ్వకుండా. లాస్ట్ మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రకు సంబంధించినది ఒకటి ఆర్డినెన్స్ ప్లాంట్ దాన్ని మేము అడిగితే ఆయన దగ్గర కూడా పోయినాడు పర్లపాడు మహేశ్వర్ రెడ్డి ఇయ్యద్దన్నా అని. ఆయన ఇస్తానాడు, అది వేరే విషయం, ఇయ్యద్దని పోయి చెప్పినాడు. మాజీ ఎమ్మెల్యేలు కూడా మీ దెబ్బకు భయపడి ఇయ్యలేదంటే మీరు ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు ప్రభుత్వం బిల్లులు నిలబెట్టి. ఇట్లా చేయడం వల్ల కాంట్రాక్టర్ల మధ్య పోటీ లేకపోవడం వలన ఏకపక్షమైనటువంటి నామినేషన్ పద్ధతుల్లో దౌర్జన్యకరంగా తీసుకొని నాశరకం పనులు చేస్తే ప్రభుత్వానికి నష్టం డబ్బు, ప్రజలకు నాణ్యత లోపించినటువంటి పనులు దక్కుతాయి.